అయితే ప్రస్తుతం కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఎలా ఉందంటున్నారు? కమర్షియల్ బాగానే ఉందండి. ఎస్పెషల్లీ కరోనా టైంలో కొద్దిగా తగ్గుముఖం పట్టింది. హ్మ్. ఇప్పుడు ఎందుకంటే హైదరాబాద్ ఎంతవరకు నిజమో తెలీదు. సెకండ్ క్యాపిటల్ అవుతది. యూనియన్ టెరిటరీ అవుతదని చెప్తున్నారు. హ్మ్. అదైతే అది ఏదైనా క్యాపిటల్ గనుక అయ్యేటట్టయితే ఇక్కడ వరంగల్ వరకు పెరిగిపోతది. అంటే అంత పెద్ద క్యాపిటల్ అంటే అన్నీ ఉండాలి నీకు. సెకండ్ క్యాపిటల్ అంటే. ఓకే. ఢిల్లీ ఎలా ఉందో అలా అయిపోతది. ఢిల్లీలో ఇప్పుడు పొల్యూషన్ ప్రాబ్లమ్. ఇండియాలో ఏ సిటీకి పొల్యూషన్ తక్కువ ఉంటే మనకే తక్కువ. ఫ్యూచర్‌లో ఏమవుతుందో చెప్పలేం. ఎందుకంటే హైదరాబాద్‌కున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చరు హ్మ్. చెన్నైకి లేదు, ముంబైకి లేదు, వైజాగ్‌కి లేదు. సీలు ఉన్నాయి అక్కడ. సముద్రాలు అడ్డు ఉన్నాయి. సో, పెరగలేవు. మనకి అన్‌ఫార్చునేట్‌లీ ఏంటంటే మనకి అన్ని పక్కల పెరుగుతుంది. ఓఆర్ఆర్ అయిపోయింది. ట్రిపుల్ ఆర్ఆర్ వస్తుంది. ఇవన్నీ ఇంకా ట్రిపుల్ ఆర్ఆర్ వస్తే గోల్డ్ మైన్. ఓకే. పట్టిందల్లా బంగారం. హ్మ్. సో, కమర్షియల్‌లో పెట్టుకుంటే సైజ్ ఆఫ్ ది టికెట్ పెద్దగుంటది. హ్మ్. రిటర్న్స్ ఎక్కువుంటాయి. ఇప్పుడు రెసిడెన్షియల్‌లో మీరు రూ. 1,00,00,000 పెట్టి ఫ్లాట్ కొన్నారనుకోండి. ఎంతొస్తది రెంటు? 20,000-25,000 వస్తది. వచ్చే హ్మ్. అవకాశం. సరే 25,000 చూసుకోండి. ఓకే. సంవత్సరానికి ఎంత? 3,00,000. రూ. 1,00,000కి 3,00,000 అంటే 3%. అదే రెసిడెన్షియల్‌లో పెట్టుకుంటే 6-8% వస్తది మినిమమ్. ఓకే. సో, అది అడ్వాంటేజ్. ప్లస్ ప్రాపర్టీ రేట్లు ఎలాగైనా పెరుగుతాయి. హ్మ్. అయితే ఇక్కడ ఓన్లీ ఏంటంటే బడ్జెట్ పెద్ద సైజ్ ఉంటది. ఓకే. రెసిడెన్షియల్‌లో రూ. 1,00,00,000 అంటే అక్కడ 5,00,00,000, 10,00,00,000 ఒక ఫ్లోర్ ప్లేట్ కొనాలంటే హ్మ్. 5,000, 10,000 స్క్వేర్ ఫీట్ ఉంటది. కమర్షియల్ బిల్డింగ్ చూస్తాం రోడ్ సైడ్‌వి. హ్మ్. చూసాను. పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. ఇల్లు చిన్నగుండవు. ఇల్లు 100 గజాల్లో కట్టుకోవచ్చు, 50 గజాల్లో కట్టుకోవచ్చు. అది అలా కాదు. ఒక మినిమమ్ 1000 స్క్వేర్ యార్డ్స్, 600 ఓకే. స్క్వేర్ యార్డ్స్ లేదా పెట్టుకుంటేనే వర్కౌట్ అవుతది. ఓకే. G+4 +1 ఆర్ 2 లెవెల్స్ పార్కింగు. అండ్ కంపెనీలు కొత్త కంపెనీలు చాలా వస్తున్నాయి ఇప్పుడు హైదరాబాద్‌కి. ఎందుకంటే గ్రోత్ అనేది బాగా పెరిగింది. పొటెన్షియల్ అనేది బాగా పెరిగింది. హ్మ్. అర్థమైందా మీకు? అర్థమైంది. సో, కమర్షియల్ ఈజ్ ఆల్వేస్ గుడ్. కాతే ఇన్‌సైడ్ కొనుక్కున్న కమర్షియల్ రోడ్ సైడ్ కొనుక్కోవడం వేరు, ఇన్‌సైడ్ కొనుక్కోవడం. రోడ్డు మీద కొనుక్కుంటే ఒకవేళ రేపొద్దున ఖాళీ అయినా హ్మ్. మళ్ళీ టెనెంట్ ఫాస్ట్‌గా వస్తాడు. కొద్దిగా లాంగ్ సైడ్ అయితే కొద్దిగా టైం పట్టొచ్చు. అదొకటే తప్ప అదర్‌వైస్ ఓనర్‌షిప్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి. ఓకే. వాళ్ళకి ప్రాఫిట్ మార్జిన్స్ ఎక్కువుంటాయి. అండ్ టెనెంట్స్ లాక్ ఇన్ పీరియడ్ తీసుకుంటారు. లాక్ ఇన్ అంటే ఆడు ఏ టైం ఇచ్చాడో ఆ టైం వరకు ఖాళీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఓకే. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ఈ గత 2, 3 సంవత్సరాలుగా కమర్షియల్ బాగా పెరిగింది. హ్మ్. అటు ఆఫీస్ స్పేస్ గానీ, ఇటు షోరూమ్ కొత్త కంపెనీలు ఎన్నో వస్తున్నాయి. ఓకే. అటు సాఫ్ట్‌వేర్ కంపెనీలే కాకుండా మిగతా డిపార్ట్మెంట్స్‌లో, మిగతా సెగ్మెంట్స్ కూడా హ్మ్. బాగా పెడుతున్నారు. క్లాత్స్ ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఏరియాలో ఒకటి షోరూమ్స్ ఉంటాయి కదా! ముందు అవును. గ్లాస్ ఎలివేటెడ్ బిల్డింగ్స్. హ్మ్. ఎలక్ట్రానిక్ షాప్స్ గానీ, క్లాత్ షాప్స్ గానీ, మొబైల్ షాప్స్ గానీ ఇవన్నీ కూడా రిటైల్ స్పేసెస్. ఓకే. అట్లనే పైన ఆఫీస్ స్పేస్‌లు. కింద ఫస్ట్ 2 గ్రౌండ్ ఫస్ట్ రిటైల్ ఉంటది. హ్మ్. కొన్ని బిల్డింగ్ మొత్తం రీటైల్ ఉంటాయి. ఇప్పుడు ఇనార్బిట్ మాల్, హ్మ్. జీవీకే మాల్ అది మొత్తం రీటైలే. అవును. అట్లా కాకుండా కొన్ని బిల్డింగ్‌లు అంటే ఫస్ట్, సెకండ్ ఫ్లోర్ వరకు రీటైల్ ఉంటే పైన 3, 4, 5 ఎక్స్‌ట్రా ఫ్లోర్‌లని ఆఫీస్ స్పేస్ ఉంటాయి. ఆఫీస్ స్పేస్ అంటే ప్లగ్ అండ్ ప్లే అని హ్మ్. ఆఫీసులు మెయింటైన్ చేయడం కార్పొరేట్ ఆఫీసులు ఇప్పుడు హైటెక్ సిటీ చూస్తే అన్నీ కమర్షియల్ బిల్డింగ్సే. అట్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూసి గచ్చిబౌలి చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చాయి. అవన్నీ కూడా కమర్షియల్ ఆపరేషన్స్. ఓకే. సో, ఇన్వెస్ట్‌మెంట్ కొద్దిగా పెద్ద సైజ్‌లో ఉండి హోల్డింగ్ కెపాసిటీ ఉంటే కమర్షియల్ ఇన్వెస్ట్‌మెంట్ కూడా చాలా డెఫినిట్‌గా రెసిడెన్షియల్ రిటర్న్స్ మీద డబుల్ రిటర్న్స్ అయితే వస్తాయి. అక్కడ 3 వస్తే అక్కడ 2.2-3 వస్తే ఇక్కడ 6-8% వస్తుంది. ఓకే. 8% అంటే 8%తో పాటు మీకు ప్రాపర్టీ కూడా అప్రిషియేట్ అవుతుంటది. హ్మ్. ప్రాపర్టీ వాల్యూ కూడా పెరుగుతుంటది కదా! అవును. సో, ఓవరాల్‌గా చూసుకుంటే 9-10% వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే. ప్రాపర్టీ టాక్స్ తీసేసిన. సో, రియల్ ఎస్టేట్ కమర్షియల్‌లో పెట్టుకుంటే కాతే మంచిగా సెలెక్ట్ చేసుకొని, చూజ్ చేసుకొని ఒక ప్రొఫెషనల్ రియల్టర్ ద్వారా వెళ్తే మంచిది. చాలామంది డైరెక్ట్ కొనేసి ఇల్లీగల్ ప్రాపర్టీ కొనేసి, లిటిగేషన్ ప్రాపర్టీ కొనేసి, హ్మ్. పర్మిషన్ లేని ప్రాపర్టీ కొనేస్తే ఇబ్బంది అవుతుంది. సో, ఓకే. ఇవన్నీ చూసుకొని బెటర్ టు అపాయింట్ ఏ రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ ఏజెంట్ వేర్ హీ క్యాన్ హెల్ప్ యూ. సో, ఓకే. దీని మీద ఇంకేదైనా డౌట్స్ ఉన్నా, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, రేట్ కరెక్టా లేదా అన్నిటి కూడా మన రియల్ ఎస్టేట్ రియల్టర్ ఆక్సిజన్‌లో ఒక డివిజన్ ఉంది. ఇన్వెస్ట్మెంట్ ఓకే. అడ్వైజర్ అని. ప్లస్ మేము ఓన్లీ నాకంటూ ఏం ప్రాజెక్ట్స్ లేవు. మనం ఓన్లీ డీటీసీపీ ఆర్ హెచ్ఎండే విత్ రేరా హ్మ్. మాత్రం మనం అప్పుడు సజెస్ట్ చేస్తాం. ఏ ప్రాజెక్ట్ పెడితే బిల్డ్ ఏం చూస్తుంటే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ చేసేటప్పుడు అక్కడ సేఫ్టీ ఉందా లేదా, సెక్యూరిటీ ఉందా లేదా, అప్రిషియేషన్ ఉందా లేదా, బిల్డర్ రెప్యుటేషన్ ఏముంది, ఏం స్పెసిఫికేషన్స్ ఉన్నాడు, లొకేషన్ ఎక్కడుంది, హ్మ్. పర్మిషన్ ఇవన్నీ కూడా చెక్ చేసి మనం సజెస్ట్ చేస్తాం. అండ్ లీగల్గా కూడా మనం ఏం డబ్బులు ఇవ్వక్కర్లేదు. ముందు మనం డాక్యుమెంట్ చెక్ చేసుకొని లీగల్ ఒపీనియన్ ఓకే అనుకుంటేనే మనం ఫ్రీజ్ చేసుకోవాలి. రేట్ ఫ్రీజ్ చేసుకొని మనం పేపర్లు తీసుకొని చెక్ చేసుకొని అప్పుడు అడ్వాన్స్ మిగతా పేమెంట్ ఇస్తాం. సో, ఆ ఓకే. సెక్యూరిటీ ఉంది. ఏంటంటే మేము లాస్ట్ 3 డెకేడ్స్‌లో వేల కొలది ట్రాన్సాక్షన్ చేసాం. వేల మందిని ప్రాపర్టీ రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్, అగ్రికల్చర్ అన్ని ఓకే. రకాల సెగ్మెంట్స్ మనం
పనిచేసిన అవకాశం ఎక్స్పీరియన్స్ ఉంది. Mm. సో ఎనీబడి ది ఇన్వెస్టర్ ఆర్ బయ్యర్ ఐదర్ ఫ్రమ్ ఇండియా ఆర్ అవుట్ సైడ్, Okay. they can come to us and we'll help them.